దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన 10 రోజుల్లోనే పూర్తి చేయాలని సర్కార్ ఆలోచన. ఈలోపు ఓటర్ల తుది జాబితా ఫైనల్. రిజర్వేషన్లను సైతం కొలికి బీసీ రిజర్వేషన్ల పెంపుపైన సమాలోచనలు. ప్లాన్ ఏ బి రెడీ చేస్తున్న ఆఫీసర్లు. ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కట్. స్థానిక సమరానికి ఎస్సీసీ సన్నాహాలు. వచ్చే నెల 6న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదల. వార్డులు పంచాయతీల వారీగా ప్రదర్శన. 7 నుంచి 13 తేదీల మధ్య అభ్యంతరాల స్వీకరణ. 9 నుంచి 10 తేదీల్లో పార్టీల ప్రతినిధులతో మీటింగ్. సెప్టెంబర్ 21న తుది ఓటర్ల జాబితా రెడీ. 29న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. సో ఎన్నికల నగారా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మోగినట్టే సిద్ధమైపోండి మీరైతే. రాష్ట్రంలో దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసిన 10 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంతలోపు ఓటర్ల తుది జాబితా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపైన సమాలోచనలు చేస్తున్నది. దీనిపై అధికారుల ప్లాన్ ఏ బి రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన 6 నెలలలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోతాయి. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి ఎలాగో బీజేపీ అనేటువంటి పార్టీ మొద్దు నిద్రలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి గెలిచేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ బీజేపీ వాళ్ళు ఎప్పుడు నిద్రలోకి వెళ్ళి తేలుతారో వాళ్ళకే తెలియాలి. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు లేవు. సాంకేతిక కారణాల వల్లే కొందరికి కాలేదు. దరఖాస్తు చేసుకుంటే వారికి మాఫీ చేస్తాం. ఇందాక నేను చెప్పిన ఓపెనింగ్లో స్టార్టింగ్లోనే రుణమాఫీకి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటిది. ఇది అన్నిటికంటే హైలైట్ ముచ్చట ఇది చెంపై సోరెన్. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం మొన్న జైలు నుంచి రిలీజ్ అయినటువంటి సీఎంకి ఎగేనెస్ట్గా ఈయన చెంపై సోరెన్ సొంత పార్టీ పెడతా ఉన్నాడు. సో కానీ హేమంత్ సోరెనే గెలిచేందుకు అవకాశం ఉన్నది. యాక్చువల్గా జార్ఖండ్లో జరిగింది ఏంటంటే హేమంత్ సోరెన్ 1.5 ఇయర్గా జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేసినా ఎన్డీఏకి సపోర్ట్ చేయకపోయినా హేమంత్ సోరెన్కి ఎగేనెస్ట్గా ఈయన నిల్చుంటా అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. హేమంత్ సోరెన్ మీద ఉన్నటువంటి ప్రజల్లో అంటే సింపతిని ఈయన మరి ఎలా బ్రేక్ చేస్తాడు ఏందనేటువంటి చూడాలి. చెంపై సోరెన్ అయితే కొత్త పార్టీ పెడతా, నేను ఎలాంటి పార్టీలో అంటే నేషనల్ పార్టీలో జాయిన్ అయితే కాను అనేటువంటి మాట ఆయన చెప్పిండు.